ఒక తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొడుకు చెప్పాడు, నాన్న నాకు 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. తండ్రి చెప్పాడు, నాకు 1.5 ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడు అని. నా 20 మంది ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు నాన్న, నా కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పాడు. దానికి తండ్రి ఏమన్నాడు అంటే, అలా అయితే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నువ్వే నిర్ణయించుకో అని. సరేనన్న, ఏం చేయాలి అని చెప్పాడు. ఒక సంచిలోకి ఒక రాయి వేసుకొని ఆ రాయికి ఎర్ర రంగు పట్టించి ఇది తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్తో చెప్పు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదని చెప్పి తల నరికి ఇందులో పెట్టుకొని వచ్చాను, నన్ను రక్షించండి అని చెప్పు అన్నాడు. ఈ అబ్బాయి మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పినట్టే చెప్పాడు. ఆ మొదటి ఫ్రెండ్ ఇది వినగానే ఈ అబ్బాయిని బయటికి తోసేసి ఇందులో నన్ను ఇరికించకు, వెళ్ళిపో అని చెప్పాడు. అలాగే మిగిలిన 19 మంది దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పాడు. మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఆ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి బయటికి తోసి పంపించేశారు. ఈ బాబు వాళ్ళ నాన్నతో ఇదే విషయం చెప్పాడు. సరే, నాకు 1.5 ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, సగం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పు అన్నాడు. ఈ బాబు ఈ సంచిని తీసుకెళ్లి ఆ సగం ఫ్రెండ్ వారి ఇంటికి వెళ్ళి ఇలాగే చెప్పాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను నన్ను ప్రేమించలేదని తనని చంపి ఇందులో వేసుకొని తెచ్చాను అని. అతను ఆ సంచిని అక్కడ పెట్టి చేతులు కడుక్కో, భోంచేస్తూ అన్నాడు. ఈ అబ్బాయి భోంచేసి ఆ సంచిని తీసుకొని మరొక ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్నకి, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఇలాగే చెప్పాడు, నేను ఒక అమ్మాయిని చంపాను, ఇందులో ఉంది అని. అతను ఆ సంచిని అక్కడే పెట్టు, ఆ అబ్బాయిని స్నానం చేసి రాపో అని చెప్పి పంపించాడు. అబ్బాయి స్నానం చేసి వచ్చేలోపు అతను పోలీసులకు ఫోన్ చేసి రప్పించాడు. పోలీసులు వచ్చాక ఈ హత్య నేనే చేశానని చెప్పి అతను లొంగిపోయాడు. అది చూసిన ఆ పిల్లవాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవ్వరూ సహాయం చేయలేదు, మా నాన్న ఒక్క ఫ్రెండ్ సహాయం చేశాడు అంటే మనకి 100 మంది ఫ్రెండ్స్ అక్కర్లేదు, నిజాయితీగా మన కోసం ప్రాణం ఇవ్వడానికి ఒక ఫ్రెండ్ ఉన్నా చాలు అని గ్రహించాడు.